శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 291వ భాగం. వశిష్ఠ మహర్షి యొక్క బోధ కొనసాగుతోంది. అంటున్నారు మహర్షి, రామా, ఈ జగత్తు యొక్క వ్యవహారాన్ని ఎవడైతే, ఏ సాధకుడైతే, ఏ ముముక్షువైతే ఈ జగత్తులో జరిగేటువంటి సకల వ్యవహారాలని కూడా, అన్ని పనులని కూడా నాలో ఉన్నటువంటి ఆత్మ యొక్క సాన్నిధ్యంలో, సాక్షి రూపంగా ఉన్నటువంటి నా యొక్క ఆత్మ సాన్నిధ్యంలోనే ఈ పనులన్నీ నిర్వహింపబడుతున్నాయి అని భావన చేస్తూ, వాసనారహితుడై ఎవరైతే పనులు చేస్తుంటాడో వాడే ముక్తుడు అని నా భావన అంటున్నాడు వశిష్ఠ మహర్షి. తన యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. ముక్తుడు ఎవరు అన్న విషయంలో వశిష్ఠ మహర్షి తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ఎవరైతే నా యొక్క ఆత్మ సాన్నిధ్యంలో, సాక్షి రూపంగా ఉన్న ఆత్మ సాన్నిధ్యంలో ఈ వ్యవహారం అంతా జరుగుతుంది అని భావనలో, ఆ వాసనలన్నీ పోగొట్టుకున్న వాడై ఎవరైతే ఆ కర్మలు చేస్తూ ఉంటాడు అటువంటి వాడే ముక్తుడు అని నా భావన అంటున్నారు వశిష్ఠ మహర్షి ఇక్కడ. ఇంకా చెప్తున్నారు, ఈ సంసారంలో మానవులందరూ ఒక దేహం అనే దాన్ని పెట్టుకొని బయటకు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇది ఒక లగేజ్ అన్నమాట. ఈ దేహం, ఈ మానవులందరూ ఈ లగేజ్ని, ఈ దేహం అనేటువంటి లగేజ్ని పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ సంసారం అనేటువంటి స్టేషన్లోకి ఈ పెట్టిని పట్టుకొని, లగేజ్ పెట్టిన, శరీరం అనే లగేజ్ పెట్టిని పట్టుకొని దిగుతున్నారట. ఆ దిగడమే జన్మట. అయితే ఇక్కడ మహర్షి మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఏం విషయం అంటే, అది ఎవడైతే అజ్ఞానిగా, పశుప్రాయంగా ఉంటాడో, మనుషులు పుట్టిన వాళ్ళు రకరకాలు ఉంటారు. ఇప్పుడు మనుషుడై పుట్టినవాడు సకామ కర్మలంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి ఫలాపేక్షతో పనులు చేసేటువంటి వాళ్ళు సకామ కర్మలు, నాట్ ఓన్లీ సకామ కర్మలు, నిందిత కర్మలు, నిషిద్ధ కర్మలు, ఏవి చేయకూడదో ఆ కర్మలు చేసేవాళ్ళు. ఎట్లాంటి కర్మలు? ఫలితాన్ని ఆపేక్షించి చేసేవాళ్ళు, చేయకూడని పనులు చేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఉంటారే, వీళ్ళు ఏం చేస్తారు? ఈ రకమైనటువంటి కేటగిరీ వాళ్ళు, వీళ్ళు స్వర్గ నరకాల్లో సకామ కర్మలతో చేసేవాళ్ళు, నిషిద్ధ కర్మలు చేసేవాళ్ళు. సకామ కర్మలు, ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నాడు ఆయన, దాన ధర్మాలు చేస్తున్నాడు, ఏదేదో మంచి మంచి కార్యాలు, సత్కార్యాలన్నీ చేస్తున్నాడు. కానీ దాని వెనక ఫలాపేక్ష ఉంది. ఆ ఫలాపేక్షతో ఆయన చేసే ప్రతి కార్యానికి పుణ్యం వస్తుంటుంది ఆయనకి. ఆ పుణ్యానికి ఆయనకి స్వర్గలోకం ప్రాప్తిస్తూ ఉంటుంది. కర్మలు చేస్తున్నాడు కానీ సకామంగా చేస్తున్నాడు. ఆ కామం వల్ల అతనికి ఏంటంటే పుణ్యంతో బంధింపబడుతున్నాడు, ఏదో స్వర్గానికి వెళ్తున్నాడు. ఇంకో కేటగిరీ నిషిద్ధ కర్మలు చేస్తున్నాడు. వీడేం చేస్తాడు? నరకానికి వెళ్తుంటాడు. ఇటు సకామ కర్మలు చేసేవాడు, నిషిద్ధ కర్మలు చేసేవాడు అటు స్వర్గానికో లేక ఇటు నరకానికో, లేకపోతే ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు, రాకపోకలు సాగిస్తూనే ఉంటాడు. వీళ్ళు ఇటువంటి వాళ్ళు. ఎవరైతే ఈ విహిత కర్మలను నిషిద్ధ కర్మలు చేసేవాళ్ళు, పూర్తిగా ఆ సకామ కర్మలు కూడా మంచి కర్మలు చేయకుండా నిషిద్ధ కర్మలే చేసేవాళ్ళు ఉంటారనుకో, వీళ్ళు ఒక నరకం నుండి నరకానికి, దుఃఖం నుండి దుఃఖానికి, భయం నుండి పెద్ద భయానికి, చిన్న భయం నుండి పెద్ద భయానికి తిరుగుతుంటారు వీళ్ళు. పాపం వాడన్నా సకామంతో చేసే మంచి కర్మలు చేసేవాడు ఏదో స్వర్గానికి అటు నరకానికి తిరుగుతూ ఉంటాడు వాడు. వీడైతే ఏంటంటే ఎంతసేపు నరకాన్ని నుంచి నరకానికి, దుఃఖం నుంచి దుఃఖానికి, భయం నుండి పెద్ద భయానికి తిరుగుతూనే ఉంటాడు వీడు, నిషిద్ధ కర్మలు చేసేవాడు. ఇలా కాకుండా మరికొందరు ఏంటంటే ఈ వాసన ఆ సూత్రాలతో బంధింపబడి
కొంతమంది స్వర్గం నరకాలని నరకం నుంచి అట్ట పెట్టి వీళ్ళు పశు జన్మలు ఎత్తుతుంటారు. తిరియక్ జాతిలో పుడుతుంటారు. తిరియక్ పశు జన్మలు, పశు జన్మల్ని, కీటకాది అధమ జన్మల్ని పొందుతుంటారు. పొంది కొన్నాళ్ళకి ఇంకా అందులో కూడా ఇంకా వీళ్ళ పాపం బాగా పరిపాకం అవుతూ ఉంటే స్థావరాలు అంటే ఏంది, కదలనివి, ఏవి చెట్లు మొదలైనవి స్థావరాలుగా పుడతారనమాట. జంగమాలుగా పుట్టి, పశువులుగా పుట్టి, చివరికి స్థావరాలుగా కూడా మిగిలిపోతారు. ఇంకా కాకపోతే రాయి రప్పాగా కూడా ఉండిపోతారు. కనపడే రాయి రప్ప ఇవన్నీ కూడా జీవులే, కాకపోతే జడం, బాగా జడత్వం నిండి ఉన్న జీవులు ఈ రాళ్ళు రప్పలు కూడా. రాయికి కూడా ప్రాణం ఉంది, అర్థమైందా? కాకపోతే ఘనీభవించిందనమాట ఆ జడత్వం దాంట్లో. ఓకేనా? కాబట్టి ఇలా ఈ రకమైనటువంటి తిరియక్ జాతిలో పుట్టడము, మళ్ళీ పశు జన్మల్లో పుట్టడం, మళ్ళీ పశు జన్మలో పుట్టడం, ఇక స్థావరాలుగా పుట్టడము, ఇంకా స్థాణువులుగా పుట్టడం, ఈ విధంగా జరుగుతూ ఉంది ఇటువంటి వాళ్ళకి. ఎట్లా కాకుండా ఇంకొక కేటగిరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మోక్షమే కావాలనుకుంటారు. మోక్షం కావాలా, నేను ఆ పరంపదంలో కలవాలా, ఆ పరమాత్మ సన్నిధిలోనే ఉండాలా, ఈ జనన మరణ రూప సంసార చక్ర భ్రమణం నుండి విడిపడాలా, ఆవర్తాంతర కీటవత్తులాగా నేను ఇలా మునిగి తేలుతూ ఉండకూడదు, నేను ఆ శాశ్వతమైనటువంటి తైలధార వంటి ఆ యొక్క ఆనందకరమైన ప్రదేశంలోకి నేను వెళ్ళిపోవాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మోక్షాభిలాషులైన వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళలో 2 రకాలట. అటువంటి మోక్షాభిలాషలో 2 రకాలు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు వాళ్ళు? మొదటి రకం ఏంటంటే వాళ్ళు బాగా గుణాలు, మంచి సత్వగుణం బాగా పెంచుకొని ఉంటారు. మంచి గుణాలు ఉంటాయి వాళ్ళకి. ఆత్మజ్ఞుడైనటువంటి ఒక గురువుని వాళ్ళు ఆశ్రయిస్తారు. ఆ గురువు తత్వాన్ని వాడికి చక్కగా బోధపరుస్తాడు. ఆ గురువు చెప్పిన మార్గంలో ఇతను బాగా నడుస్తాడు. ఆ మార్గాన్నే నడిచి అతను ఆ విధంగా సాధన చేస్తూ పోగా ఆ గురువు చెప్పిన పద్ధతిలో మెల్లమెల్లగా 1 జన్మలోనో 2 జన్మలోనో 3 జన్మల్లోనో ఇతను మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ సిద్ధి పొందుతాడు వీడు. ఇది ఒక రకం. ఇక్కడ జ్ఞానోదయం ఎవరి వల్ల? గురూపదేశం వలన కలుగుతుందన్నమాట. ఇలా కొందరికి గురూపదేశం వల్ల జ్ఞానం కలుగుతూ ఉంటుంది. గురువు యొక్క మార్గదర్శకత్వం వలన 1 జన్మకోనో 2 జన్మకో ఎప్పుడో ఎన్ని జన్మలకో వాళ్ళకి మెల్లగా మోక్షానికి వాళ్ళు ప్రయాణం చేస్తారు. అయితే ఇంక 2వ రకం చెప్పారు కదా, ఈ మోక్ష ఆర్ధులైన వాళ్ళలో 2వ రకం. వీళ్ళు 2వ రకం వాళ్ళు ఎక్కడో నోటికో కోటికో ఒక్కరు ఉంటారనమాట. ఇటువంటి వారి గురువుతో అవసరం లేదు. వాళ్ళకి పరిపక్వమైనటువంటి బుద్ధి ఉంటుందన్నమాట, అంతరంగం ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళ అంతరంగంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక తృష్ణ, జ్ఞాన తృష్ణ, ఆ జ్ఞానం వికసించి ఉంటుందన్నమాట. ఎందుకని అలా ఉంటుందంటే జన్మాంతర సుకృతం. గత జన్మల్లో వాళ్ళు బాగా వాళ్ళ జ్ఞానం పరిపక్వం అయి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏమంటే గత జన్మల్లో గురువు ఇప్పుడు అవసరం లేకపోయినా గురువు వాళ్ళు ఇంతకు పూర్వజన్మల్లో గురువుని అప్రోచ్ అయ్యి బాగా జ్ఞానోదయం కలిగి ఉండి ఆత్మజ్ఞానాన్ని బాగా అలవర్చుకుని పండిపోయి ఉంటారన్నమాట. దాంట్లో పండిపోయి ఉండి ప్రారంధం వల్ల ఆ జన్మ అక్కడికి అయిపోయి ఉంటుంది. ప్రారంధం ఎవ్వరికైనా తప్పదు. ప్రారంధం ఎవరిని వదలదు. ఒక క్షణం కూడా అవకాశం లేదు. వీళ్ళు ఆ పాపం ఆ జన్మలో ఇంకొంచెం ఒక్కరోసేపు ఉంటే వాళ్ళు తరించేస్తారు. కానీ ప్రారంధం అయిపోయింది నీ పని, ఫుల్ స్టాప్ పెట్టేసి పద అంటుంది ప్రారంధం. ఉండవయ్యా, నేను ఒక్కరోసేపు సర్దుకొని ఇంకొక్కరవే ఉందయ్యా, నేను దీన్ని చూసుకొని వస్తానంటే నోవే. ప్రారంధం అయిపోతానే ఒక్క శ్వాస కూడా మనకు ఉండదు. సడన్ గా ఏంటబ్బా నిన్న కనపడ్డాడే పోయాడంటే వాడు ప్రారంధం అయిపోయింది. ఆడికి నాతో మాట్లాడాడే నిన్ననే పాపం సాయంత్రం నాతో మాట్లాడాడు, ఇంకా అరగంటలో పోయాడు, ఎలా అబ్బా అంటే అలాగే ప్రారంధం. కాబట్టి ఆ జన్మలో బాగా పరిణతి చెంది కొంచెం అయిపోతుంది, మోక్షానికి దగ్గరగా ఉన్న స్థితిలో అతని ప్రారంధంతో ఆ జన్మ చాలించి ఉండొచ్చు. మళ్ళీ జన్మించాడు. ఇప్పుడు ఈ జన్మలో అతని మనసు పూర్తిగా పరిపక్వం అయిపోయి ఉంది. ఇక్కడికి అతనికి గురువు అవసరం లేదు. గురువు అవసరం అక్కడికి అయిపోయింది. గురువు బాగా బోధంతా తీసుకున్నాడు, అక్కడంతా పరిణతి అందిపోయాడు. బాగా ఆయన ప్రజ్ఞతో బాగా నిండిపోయాడు అతను. కొంతమంది చూస్తున్నాడు మాట్లాడుతుంటే
వాళ్ళేం పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళి ఆ బోధలు తీసుకుని ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఆధ్యాత్మిక తత్వ సత్యాలు ఎట్టా వస్తాయంటే ఆసువుగా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే సహజంగా మాట్లాడేస్తుంటారు. ఏంటి ఇంత సహజం అంటే అది ఈ జన్మలోది కాదు, ఏ జన్మలోంచో అతను ఆ పెంచుకున్నటువంటి ఆ యొక్క సామగ్రి అన్నమాట. అది ఇంతకు ముందు పొందినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్ నుంచి వచ్చినటువంటి పరిపక్వత అన్నమాట. అది తన పాటికి తానే వచ్చేస్తుంది, ఆశువుగా వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఎట్టొస్తుంది అంటే ఉపమానం. పైనుంచి ఒక పండు, నేను ఇక్కడ సపోటా చెట్టు కింద పడి ఉన్నాను, ఉన్నట్టుండి పైనుంచి ఒక సపోటా పండు రాలి నా ముందు పడ్డట్టట. అర్థమవుతుందా? అది పోలిస్తారు ఇక్కడ అనమాట. ఒక పండు పైనుంచి పడినట్టుగా అనమాట. ఎవరో పడేసినట్లు ఆ చెట్టు నుండి ఆ పండు అలాగే వచ్చి పడిందట. అలాగా కొంతమంది మహనీయుల్లో ఆ జ్ఞానం అంట ఆ సమయంలో అలా ఉదయించేస్తుందంట. జ్ఞాన బలంతో వాళ్ళు చిత్రంగా వాళ్ళ ఉపదేశాలు. ఏంటి ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు? చాలా మంది అంటారు ఏ గురువు దగ్గర ఉన్నారు, ఎక్కడ అని. నో, ఏ గురువు లేదు, ఏమీ లేదు ఈ జన్మలో. ఏ జన్మలోనో గురువు దగ్గర ఉండుంటారు వాళ్ళు. ఎంత గొప్ప భావాలు! ఎట్టా చెప్తున్నావయ్యా, మీరు ఎవరయ్యా, మీ గురువు ఎవరయ్యా అంటే ఆ గురువు ఇక్కడ లేడు, ఎప్పుడో ఎక్కడో ఉండి ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఉంటుంది కొందరి యొక్క పరిణతి. ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అంటే ఈయన ఒక క్యారెక్టర్ని తీసుకురాబోతున్నాడు మళ్ళీ బాగా వస్తుంది. ఏమిటంటే ఎట్లాంటి పరిణతి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క కథని చెప్పబోతున్నందుకు వలన ఇంట్రడక్షన్గా ఈ ఉపమానాలు ఇదంతా వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి. నీకు ఇదంతా అర్థం కావాలంటే నీకు ఒకరి వృత్తాంతం చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్లు ప్రతిబంధాలు తప్పించుకుని చివరి జన్మకు వచ్చినటువంటి మహనీయులు ఆకాశ ఫల ప్రాప్తిగా, ఆకాశం నుంచి ఫలం మనం చెప్పాము కదా, ఆ ఫలం పడినట్టు ఆ ఫల ప్రాప్తిలాగా ఉత్తమ వివేకాన్ని పొంది విచారంలో ఉంటారు. వాళ్ళకి గురువేమి అవసరం లేదు. ఇంతకు మునుపు చూసినటువంటి ఒక కథ చెప్తాను విను రామా అంటూ ఒకరి కథ చెప్తున్నారు. ఎవరో వారంటే జనకుడు అయినటువంటి సుప్రసిద్ధమైనటువంటి రాజు ఒకడు ఉన్నాడయ్యా. అతను విదేహపురానికి చక్రవర్తి. అతను ఏ ఆపదలు లేకుండా హాయిగా చాలా సంపదలతో ఆనందంగా ఉన్నాడు. ఆయన ఒక రోజట రమణీయమైనటువంటి ఉద్యానవనంలోకి వెళ్ళాడట. తన అనుచరులందరినీ దూరంగా వదిలేసి తను ఒక్కడే లోపలికి వెళ్ళాడట. వెళ్ళి అక్కడ విహరిస్తూ ఉన్నాడట. అక్కడ విహరిస్తూ ఉంటే అతని కంటికి కనిపించకుండా కొంతమంది సిద్ధులట ఆత్మభావనతో కూడిన కొన్ని గీతాలని ఆలపిస్తూ ఉన్నారట. రేపు ఈ సిద్ధుల కథ ఏంటో, కమామిషి ఏంటో రేపు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్. ఓం శాంతి.